డాక్టర్ బాలు. మనోహర్ కమ్ ఇన్. ప్రియ ఎలా ఉంది? బాగుంది. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. అమ్మా ఇస్ ఫైన్. మీ హెల్త్ కి ఏమైనా? లేదు, అలాంటిది ఏం లేదు. ఒక చిన్న ఫేవర్ అవసరమైంది, అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని. ప్లీజ్ కమ్. ఇతను నా ఫ్రెండ్ శివ. హలో డాక్టర్. సో సారీ అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చాం. దట్స్ ఆల్ రైట్. ఇతను ఒక రైటర్. ఆత్మలు దయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నారు, కథలు రాస్తున్నారు. ఈయనకొక సందేహం, వెంటనే నాకు మీరు గుర్తుకొచ్చారు. మీకు వచ్చిన డౌట్స్ ఏమిటో అడగండి శివ గారు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. నా బుక్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్లో ఒక యథార్థ సంఘటన గురించి చదివాను డాక్టర్. అదేంటంటే, సారీ టు డిస్టర్బ్ యూ. వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? టీ, కాఫీ? కాఫీ ఇస్ ఫైన్. కాఫీ, షూర్. మీరు చెప్పేది అర్థమవుతుంది. ముంబైలో ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో మాత్రం వచ్చే ఒక సీరియల్, అదే ఆల్బమ్. అంత క్లియర్గా అర్థమవుతుంది. ఒక్క విషయం చెప్పండి, ఈ దెయ్యాలు ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నారా లేదా? లేవు అని కన్ఫర్మ్డ్ గా చెప్పలేను డాక్టర్. ఓకే, అది చాలు. ఫెయిర్ ఎనఫ్. శివ, ప్రపంచంలోనే క్లిష్టమైన యంత్రం, ద మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్ ఏది? రాకెట్? నో, శాటిలైట్. నో, మానవ శరీరం శివ, ద మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్. ఒక డాక్టర్ కన్నా దీని గురించి ఎవరికి తెలుస్తుంది? అటువంటి మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్ లోకి, అంటే మానవ శరీరంలోకి ఆత్మ ప్రవేశించింది అనంటే అందరూ చాలా ఈజీగా నమ్మేస్తున్నారు. కానీ ఒక టీవీ చాలా సింపుల్ మెషిన్, దాంట్లోకి ఆత్మ ప్రవేశించిందంటే నమ్మలేకపోతున్నారు. శివ, చనిపోయిన వారి ఆత్మలకు మన లోకంతో కనెక్టివిటీ ఉండాలంటే వాటికి ఒక సాధనం కావాలి, ఒక మీడియా. ఏమంటే మరొక సాధనం సహాయం లేకుండా ఆత్మలు ఏమీ చేయలేవు. ఆ సాధనం టీవీయే ఎందుకు కాకూడదు? యూ షుడ్ అండర్స్టాండ్. మార్పు అనేది కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఆత్మలకు కూడా. సరే డాక్టర్, మనం ఈ ఆత్మలు అవి టీవీ ద్వారా వస్తున్నాయని ఒప్పుకుంటున్నాం అనుకోండి, అసలు అవి ఎందుకు వస్తున్నాయి? ఖచ్చితంగా వాటికి ఏదో ఒక తీరని కోరిక ఉండుంటుంది. దాన్ని నెరవేర్చుకోవడానికే వస్తాయి. ఆ కోరికను గనక మనం నెరవేర్చామంటే ఆ ఆత్మలు ఖచ్చితంగా శాంతిస్తాయి. ఆ టీవీ సీరియల్ ఆగి తీరుతుంది. మీరు చెబుతున్న ఆ సీరియల్ వచ్చే చోటికి వాటికి తప్పకుండా ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది. శివ, ఏంట్రా? ఒక్కటి క్లియర్ గా ఉంది. వాట్? ఇంతవరకు మనం ఆ టీవీ సీరియల్ చూసిన వాళ్ళు ఎవరు కూడా ప్రాణాలతో లేరు. డాక్టర్ చెప్పినట్టుగా వాళ్ళందరూ మనకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో దొరికినదే ఆ ఆల్బమ్. శివ, ఆ ఆల్బంలో ఏదో ఒక పాయింట్ ఉంది, దాన్ని మనం సరిగ్గా గమనించలేదు. ఇప్పుడు ఆ ఆల్బమ్ ఎక్కడుంది? కార్లో ఉంది. ఆగరా. ఏంటి? మెల్లగరా, మెల్లగా. అలాగే వెనకరా. చూసావా, 2 పేజీలు అతుక్కున్నాయి చూడు. వెనకాల మన ఫోటో ఉందని చూడు. చూసావా? శివ, ఏంట్రా? చూసావా? ఇతన్ని చూడు. ఎవడు? వీళ్ళ. ఇంతవరకు నేను టీవీ సీరియల్లో వీళ్ళందరినీ చూశాను, కానీ ఇతన్ని మాత్రం చూడనే లేదు. అంటే రే మనో. ఏం శివ? ఆ ఫోటోలో ఉన్న క్యాలెండర్ లో డేటు జూన్ 1977. సో ఏదన్నా జరిగుంటే ఆ తర్వాతే జరిగి ఉండాలి. జూన్ 1977 కాదు?
శివ ఆ, శివ త్వరగా రా. కింద? ఇటు చూడు. Look at this. Look at this. ఆ సీరియల్లో ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంది కదా, గీత అని. అవును. తను ఒక న్యూస్ రీడర్. తనని తన కుటుంబానికి చెందిన 8 మందిని సుత్తితో కొట్టి చంపేశారు. చిన్నపిల్లలను కూడా వదలలేదు. వాళ్ళు ఉన్న అడ్రస్ 13B రాజీవ్ గాంధీ అవెన్యూ. ఏమైంది? శివ, ఏంట్రా? వాళ్ళున్న ఇంటి అడ్రస్, ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్ అడ్రస్ ఒక్కటి. వాళ్ళ ఇంటి నంబర్ 13B, నేను ఉంటున్న ఫ్లోర్ నంబర్ 13, ఇంటి నంబర్ 13B. మై గాడ్. అప్పుడైతే వాళ్ళున్న ఇంటిని పడగొట్టి ఇప్పుడు మేము ఉంటున్న అపార్ట్మెంట్స్ కట్టినట్టున్నారు. గాయత్రి, కొంచెం కుంకుమ తీసుకొచ్చి టీవీకి బొట్టు పెట్టమ్మా. అలాగే బొట్టొక్కటే చాలా, హారతి ఇచ్చి గంట కొట్టద్దు. అమ్మా, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఇలా చూడు, ఈ టీవీ చాలా కాస్ట్లీ. ఎవరైనా ఒక్కరే దీన్ని హ్యాండిల్ చేయాలి. ముఖ్యంగా పిల్లల్ని దీని దగ్గరికి రానివ్వకూడదు. ఏం చేస్తున్నావు? ఎందుకురా అన్నిటికీ కైకైమంటావు? అక్కడ పెడితే బాగానే ఉంటుందిగా, పెట్ట నువ్వు. సరే, ఇలా ఇవ్వు. రేయ్, ఏంట్రా అలాగే నుంచుండిపోయావు? టీవీ ఆన్ చేయవేంట్రా? అమ్మా, కొంచెం ఓపిక పట్టమ్మా. రే, ఎక్కడికి వెళ్తున్నావు? టీవీ ఆన్ చేసి వెళ్ళరా. కొంచెం వెయిట్ చేయమ్మా. రే, అక్కడ పని పూర్తయిందా? ఇక్కడ అయింది. నువ్వు టీవీ పోస్ట్ ఆన్ చేయి. నేను యాంటీనా అటు ఇటు చెప్తాను. పిక్చర్ రాగానే చెప్పు. అలాగే. వచ్చిందా? ఏమన్నా వచ్చిందా? ఏమీ రాలేదంట. కొంచెం తిప్పు, ఇంకొంచెం అలా తిప్పు, ఇంకొంచెం. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఏమన్నా వచ్చిందా? లేదు. ఇంకొంచెం, ఇంకొంచెం. వచ్చింది. బొమ్మ వచ్చిపోయిందంట్రా. కొంచెం రివర్స్ లో తిప్పు. రివర్స్ లో నెమ్మదిగా. ఇప్పుడు బొమ్మ చాలా క్లియర్ గా ఉందంట. ఆ పొజిషన్ లో ఫిక్స్ చేయి. ఓకే ఓకే. త్వరగా మట్టి తీస్తున్నానుగా. ఏయ్ పిల్లలు, ఇంట్లో కొత్తగా టీవీ బిగించాం. వెళ్ళి చూడండి. త్వరగా వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. సరే చిన్నాన్న, జాగ్రత్తగా పెట్టు. అలాగే అలాగే. మట్టి తోసాయి, మట్టి తోసాయి. మన గీత టీవీలో వార్తలు చదువుతోంది కదా, అది చూడాలని వాళ్ళ అన్నయ్యలు టీవీ కొన్నారు. రాత్రి 7 నుంచి 7:30 గంటల వరకు పాడి పంటలు. 7:30 గంటల ఆహా, మన గీత 8 గంటలకు వార్తలు. ఎంత క్లియర్ గా వస్తోంది. 8:30 గంటలకు అయ్యో, ఏంటండి ఒక్కొక్కరు వచ్చి ఇలా అడ్డం నుంచి ఎలా చూసేది? ఒరేయ్, తుడిచింది చాలు గాని వెళ్ళి శంకరాన్ని తీసుకురా. వాడు మన గీతను చూస్తే ఎంత సంతోషపడతాడు. శ్రీ విశ్వనాథ్ గారి వైలెట్ వెళ్ళరా ముందు. కృష్ణ, ఏంటమ్మా? వాళ్ళంతా బయట కూర్చోండి, లోపలికి రమ్మను. అలాగే. గాయత్రి, లక్ష్మి, వాళ్ళందరూ వస్తే చోటు చాలదు. చేపలు తీసుకొచ్చేయండి అమ్మా. జాగ్రత్త, నెమ్మదిగా చూసుకో. జాగ్రత్తగా దిగో. రా. అయ్యో, ఈ సంవత్సరం ఏయ్, రాష్ట్ర టీవీ చూడు, ఖజానాలో టీవీ చూడు. రేయ్, గీతరా, మన గీత. మన గీత. గీతరా, భయపడకు. లే, కూర్చో, నా పక్కన కూర్చో. ఏం లేదు, భయపడకురా, కూర్చో. ఏం లేదురా, మన గీత టీవీలో వస్తుంది చూడు. చూడు బాబు. చూసావా వారు గీత? తప్పకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి తగిన సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ క్రీడలకు అవును, గీతే. గీతే. దానికోసం అన్ని తెలియజేశారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం అమ్మా. వాడికి ఇంతవరకు మేం తప్ప బయట వాళ్ళు ఎవరు తెలియదు, అందుకనే వాడు మనకంటే ముందు పత్రికల వాళ్ళు ఎలా వచ్చారయ్యా? ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరిని లోపలికి వదలొద్దు. ఓకే సార్. ఏ హెడ్ ఇన్ఫార్మ్ చేసింది ఎవరు? ఈయనే సార్. మీ పేరేంటి? నా పేరు రామచంద్ర, హైకోర్టులో అడ్వకేట్. మీకు ఈ కుటుంబానికి ఏమిటి సంబంధం? ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్. నాకు ఈ కుటుంబంలోని గీతకి పెళ్లి ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఇన్విటేషన్ శాంపుల్ చూపిద్దామని వచ్చాను. లోపలికి వెళ్ళి చూసేసరికి ఏ హెడ్ అందరిని బయట పంపవయ్యా త్వరగా. కింద పడే, ఆ సుత్తి కింద పడే, సుత్తి కింద పడే, సుత్తి కింద పడే, కింద పడే, చెప్పిన మాట విను. కింద పడే, కింద పడే, పడుకోండి, పడుకోండి. ఏ హెడ్ సార్, త్వరగా రావయ్యా. ఇదిగో వస్తాను సార్. ఏంటి సార్? ఫోరెన్సిక్ వాళ్ళు రమ్మను, మార్చురీ వ్యాన్, అంబులెన్స్ అందరినీ రమ్మను. ఓకే సార్. 8 డెడ్ బాడీలు ఉన్నాయే ఇక్కడ. ఏ హెడ్ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసావా? చేశాను సార్. ఇద్దరు వచ్చారు. ఎవరు వాళ్ళు? రమ్మను. రెండయ్యా, రండి రండి రండి. నమస్కారం. పేరేంటయ్యా? రామూర్తి అండి, పక్కింట్లో ఉంటున్నానండి. పోలీసులు అంటే భయం అండి. అడిగిన వాడిగా జవాబు చెప్పు. ఈ విషయం నీకు ఎప్పుడు తెలుసు? ఇప్పుడే తెలిసిందండి. ఇక్కడ ఏమైనా శబ్దం వినిపించిందా? అనుమానంగా ఏమైనా కనిపించిందా? అలాంటిది లేదండి. ఈ గొడవ వేరండి. దీని అంతటికి కారణం దియ్యం సార్. తర్వాత ఈ ఇంట్లో గీతని న్యూస్ చదివే అమ్మాయి చాలా అందంగా ఉంటది. టీవీలో తను చూసి ఒకడు పిచ్చిగా లవ్ చేశాడు. ఎవరతను? ఎవరో ఏంటో తెలీదు. చాలా నాళ్ళ నుంచి ఇబ్బంది పెడుతున్నాడంట. నిశ్చితార్థం రోజున ఇంటికే వచ్చేసాడు సార్. సార్, ఒక కుర్రాడు చేసిన అల్లరి ఎంత అంతా కాదు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా మంచోళ్ళండి. అతనికి ఎంతో నచ్చ చెప్పి చూసారండి. వీళ్ళు ఎంత చెప్పినా వాడు వినిపించుకోలేదండి. అంతేకాదండి, తనకు గానీ అమ్మాయి దక్కలేదంటే ఈ కుటుంబంలో వాళ్ళందరూ నరికెత్తా అన్నాడండి. వాడిని చూస్తే గుర్తుపట్టగలవా? అలా అంటారేంటి? అది చచ్చాడు కదండి. ఆ లాయర్కి ఈ గీతమ్మకి నిశ్చితార్థం జరిగిన రోజునే ఆడెక్కడో ఆత్మహత్య చేసుకున్నాడండి. కానీ ఆడు అన్నట్టుగానే దెయ్యమై వచ్చి ఈ ఇంట్లో ఉన్న పిచ్చోడి మీద వాళ్ళు పగ తీర్చుకున్నాడండి. సార్,
ఈ ఇల్లేం కలిసి రాదు. నెంబర్ చూడండి 13. ఏయ్, పక్కింట్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు, అది నీకు కనబడలేదు, కానీ దెయ్యం నీకు కనిపించిందా? ఏయ్ పోయా, ఏం విట్టేసయ్యా ఇది? తర్వాత ఎవరు? ఇతనే సార్. రారా, వస్తున్నాను చెప్పు. సార్. సార్ అతను చెప్పినట్టు దెయ్యాలు పోతాలు ఏం లేవు సార్. ఆ మెంటలోనే చేశాడు సార్ ఈ పని. నిన్న వాళ్ళ ఇంటికి టీవీ చూడటానికి వెళ్ళాను సార్. అయ్యో వాడు చేసిన గొడవ అరుపులు, అందుకే వాడిని రూమ్ లో పెట్టి తలుపులు వేసేశారు సార్. అప్పుడే పిచ్చి కోపంతో ఉన్నాడు సార్. ఆ కోపంలోనే ఈ దారుణం అంతా చేశాడు సార్. మీరు ఎంతమంది చూసారు? ఓ 10-12 మంది ఉంటాం సార్. ఇదిగో ఆ 12 మంది ఎవరో తెలుసుకొని స్టేషన్ తీసుకురా. అలాగే అడ్వకేట్ రామచంద్రరావుని స్టేషన్ రమ్మని. ఓకేనా? రండి రండి. తప్పకుండా. ఇక్కడికి వచ్చి గొడవ చేసి ఆత్మహత్య చేసుకుంది ఎవరు? వాడి అడ్రస్, వాడి గురించి పూర్తి వివరాలు నాకు ఈ రోజే కావాలి.